వామ్మో! ఏంటక్కా అలా ఎక్కేస్తున్నావు? అయినా అక్కడి నుండి ఏం తీస్తున్నావు అని మీకు డౌట్ వస్తుంది కదా! నాకు తెలుసండి మీ గురించి. సరే ఇక్కడ ఏం చేశానో వీడియో చివరిదాకా చూడండి మీకే అర్థమైతది. ఈ వీడియో చూసి ఇలా కూడా ఇల్లు తుడుస్తారా అని మీరు కామెంట్స్‌లో అడుగుతారేమో. మనకు కావాల్సింది డస్ట్ పోవటం. డస్ట్ చూడండి ఎలా వచ్చేసిందో. హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. ఏంటో లాస్ట్ 2 వీడియోలు కూడా జలుబు చేసే మాట్లాడాను. నాకేంటో ఈ మధ్య ఎక్కువగా జలుబు చేయటం వల్ల వాయిస్ ఇవ్వటానికి కూడా కొంచెం కష్టమవుతుంది. లాంగ్ వీడియో పెట్టడానికే కొంచెం కష్టపడాలి. ఇంకా అలా జలుబు చేసి మాట్లాడాలంటే ఇంకా కష్టం వేస్తుంది. ముక్కుతో మాట్లాడుతున్నట్టుంది కదా! ముక్కులు బిగించుకొని గాలాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో నేను వాయిస్ ఇస్తున్నా. అందుకేనా మీరు ఈ వీడియో చూసి లైక్ ఇవ్వకుండా వెళ్లారా? అయినా నేను మిమ్మల్ని ఏమంటానండి. ఏమననులే కానీ లైక్ చేసేసి వెళ్ళండి. పండగనలా పెట్టారు. ధనుర్మాసం. ఈ రోజు శుక్రవారం. ఈ రోజు మా ఇంటి ముందు ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి. పండగ నెల పెట్టగానే అదే ఊర్లో అయితే పేడ కల్లాపు చల్లి వాకిలంతా ముగ్గులతో నింపేస్తారు కదా! మనకి ఎంత వరకు అవకాశం ఉందో అంతవరకే మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి. పేడ కల్లాపు లేకపోయినా మా వాకిలిని ముగ్గులతో నింపేశాం. నేను ఒక్కదాన్నే కాదులేండి. మా అమ్మ కూడా నాతో పాటు ముగ్గులు వేసింది. అయినా నాకు వాకిలి ముగ్గులు రావండి. పండగ నెలలో వాకిలి ముగ్గులు వేస్తారు కదా! మీకేమైనా ఐడియా ఉందా? నాకైతే రావు. ఓన్లీ డిజైన్స్ అయితే వేయమంటే వేస్తాను కానీ వాకిలి ముగ్గులు, చుక్కల ముగ్గులు ఇవి రావు. అందుకే మా అమ్మ హెల్ప్ చేసింది. సర్లేండి లోపలికి పదండి. ఇంక ఈ రోజు శుక్రవారం గనుక మా గడపని ఎలా ముస్తాబు చేశానో చూడండి. సరే కానీ ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ముందు చలికి పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మీరు ఎలా చేసుకుంటున్నారో ఏమో కానీ వాకిలి ఊడ్చే ప్రోగ్రామ్ గనక ఉంటే నైటే చేసేస్తున్నా. మార్నింగ్ మాత్రం ఎక్కువసేపు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటున్నా. సెల్ఫ్ లో ఉన్న బొమ్మలకి డస్ట్ పట్టకుండా కవర్ వేశాను. అది ఎలా వేశానో చూడండి. అలాగే నేను రోజు చేసే పనులను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ రోజు సెల్ఫ్ కి కవర్ వేసే పని పెట్టుకున్నానండి. ఎలాగో కవర్ వేస్తున్నాను అనేసి ఒకేసారి మళ్ళీ ఈ బొమ్మలన్నీ క్లాత్ పెట్టి తుడిచేసి కవర్ వేసేస్తాను. అయినా ఈ ఇంట్లోకి డస్ట్ అనేది కొంచెం తక్కువగానే వస్తుందండి. అయినా ఈ ప్లేస్ లో అంటే ఈ బొమ్మలు తీసి మనం యూజ్ చేసేది ఏం లేదు కాబట్టి కవర్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు కవర్ వేయడానికి ట్రాన్స్పరెంట్ కవర్ అంటే బుక్స్ కి వేస్తారు కదా! ఆ కవర్ ఒకటి, ఒక సిజర్, ఒక చాకు, ప్లాస్టర్ ఉంటే చాలు కవర్ వేసేసేయొచ్చు. అయినా ఇలా ఈ రోజుల్లో బొమ్మలు ఎవరు ఎక్కువగా పెట్టుకోవటం లేదు కదా సెల్ఫ్‌ల్లో. చాలా తక్కువ మంది ఇలా డెకరేట్ చేసుకుంటున్నారు. ఒకవేళ సెల్ఫ్ కూడా ఎలా పెడుతున్నారంటే గ్లాస్ ఇచ్చేసేసి కబోర్డ్‌కి ఆ సెల్ఫ్‌లో కొంచెం మంచిగా తక్కువగా ఎక్కువ బొమ్మలు లేకుండా తక్కువగా పెడుతున్నారు కదా! మా చిన్నప్పుడైతే హాల్‌లో ఒక సెల్ఫ్ మొత్తం బొమ్మలతో నింపేసేవాళ్ళం. చూడటానికి గూడా బొమ్మల కొలువులాగా ఉండేది. ఇలాంటి పని ఇద్దరు కలిసి పెట్టుకున్నారనుకోండి, కొంచెం ఈజీగా ఉంటది. నేను ఒక్కదాన్నే కదా! కొంచెం కష్టంగా ఉంది. 2 వైపులా నేనే పట్టుకోవాల్సొస్తుంది. సరే సెల్ఫ్ సైజ్ ప్రకారం కవర్‌ని కట్ చేసుకొని, చివర్న ప్లాస్టర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చివర్న అతికించా. ఒకేసారి ప్లాస్టర్ కూడా వేసేయొచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు అలా చేయొచ్చు. ఇదిగోండి ఇంక నేను టెడ్డీ బేర్స్ పెట్టిన సెల్ఫ్‌కి మాత్రం కవర్ మొత్తం క్లోజ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం బూజు లాంటిది వస్తా ఉంటది. ఒకసారి ఇలాగే కవర్ వేసేసాను. ఫంగస్ వచ్చేసింది టెడ్డీ బేర్స్‌కి. ఇంక అప్పటి నుండి మొత్తం క్లోజ్ చేయను. కొంచెం ఓపెన్ అనేది ఉంచుతా గాలాడటానికి. ఇంకిప్పుడు కవర్ చేసే పనైతే అయిపోయింది. ఇంటి ముందు ముగ్గు వేసి రావాలండి. రేపు ఎలాగో శుక్రవారం కాబట్టి మొత్తం ఒకేసారి కడిగేశాను. నేను ముగ్గు వేసి వచ్చేదాకా మా ఆద్య నిద్రపోదండి. తనే వీడియో తీస్తుంది. అందుకే ఈ వీడియో సరిగ్గా రాలేదు. ఇప్పుడు ముగ్గులు సరిగ్గా కనపడటం లేదు. తడిచుండలకే రేపు పొద్దున చూపిస్తాను. ఎలాగో మీరు స్టార్టింగ్‌లో ముగ్గులు చూసారు గదా! అవే ముగ్గులు. నైట్ అయ్యేసరికి కొంచెం అంతా తడిగా ఉండలకి క్లియర్‌గా కనిపించటం లేదు. మీకు తెలిసిన విషయమే బాదం పప్పులు నైట్ నానబెట్టేస్తాను. మీరు కూడా మీ పిల్లలకి బాదం పప్పులు నైటే నానబెట్టేసి మార్నింగ్ ఇస్తారు కదా! ఈ చలికి చల్ల నీళ్ళతో అంట్లు కడగాలంటే చాలా కష్టంగా ఉంటది. అయినా తప్పటం లేదు. రేపొద్దున హడావుడి పడే బదులు ఇప్పుడే కడిగేసుకోవటం బెస్ట్ అని అంట్లయితే కడిగేశాను మొత్తము. ఇలా ఇల్లంతా నీట్‌గా పెట్టుకొని పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేం పని లేదు. రెస్ట్‌లోకి వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మాకు తెల్లారింది. నేను పని ఒక టైం ప్రకారం చేస్తానండి. అంటే 5-6 ఇల్లు నీట్ అయిపోవాలి. అమ్మో! గంట పట్టిద్దా నీకు ఇల్లు క్లీన్ చేయటానికి అని అనుకుంటారేమో. నా చాదస్తం గాకపోతే ఇల్లు నీట్‌గానే ఉంది. డస్ట్ గూడా కనిపించటం లేదు. అయినా క్లాత్ పెట్టి తుడుచుకుంటూ కూర్చుంటా. మరింక అవ్వదా అండి గంట టైము? అంతే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అండి. సరే అండి. గదులన్నీ ఊడ్చుకొచ్చేసాను. ఇంక ఇల్లు మాప్ పెడదామంటే ఈ చలికి మాప్ పెట్టాలంటే కొంచెం కష్టమైన పనే. అందుకే ఇలా చేస్తున్నా. ఇంత డిఫరెంట్‌గా ఇల్లు ఎవరు తుడిచుండరు గూడా. ఎలా ఇల్లు తుడవాలో చెప్పనా? కానీ ఇలాంటి స్టిక్ ఉండాలండి. నేను కూడా ఇలాంటి స్టిక్ ఇంకోటి తీసుకోవాలండి. నేను తీసుకున్నప్పుడు మీకు చెప్తాలేండి. సరే ఈ స్టిక్‌తో ఎలా తుడుచుకొస్తానంటే ఒకసారి ఈ చివరన కొంచెం వాటర్‌తో కడిగేయండి. ఇప్పుడు ఇల్లు నీట్‌గా జస్ట్ అలా వైప్ చేసుకుంటూ రండి. అంతే. నేను అన్ని గదులు ఇలాగే వైప్ చేసుకొనొచ్చాను. ఒకసారి చూడండి డస్ట్ ఎలా ఉందో. గదికి ఇలాగే కడిగి వైప్ చేసిన తర్వాత వచ్చిన డస్ట్‌ని గూడా కడిగేసి అలా వైప్ చేసుకుంటూ వచ్చా. ఏంటక్కా డస్ట్ అంతా అలా వాష్ బేసిన్‌లో ఏసావు అది బ్లాక్ అయిపోయిద్ది అని అంటారేమో. వెంటనే తీసేస్తాలెండి. హమ్మయ్య! ఇంటి పనైతే అయిపోయిందండి. ఇంక వాషింగ్ మిషన్‌లో నుండి బట్టలు తీసి ఆరేస్తున్నా. ఇందాక ఈ సందంతా ఒకేసారి కడిగేశాను.
నా తెలివి సల్లంగుండా ఇందాక సందు కడిగేటప్పుడు వీడియో తీస్తున్నా అనుకున్నాను కానీ, వీడియో ఆన్ చేయలేదనుకుంటా. తీరా చూస్తే వీడియో లేదు. మళ్ళీ తీద్దామంటే ఓపిక లేదు. మళ్ళీ ఎవరు గడుక్కొత్తారులే అని. ఒకేసారి బ్రష్ చేసేసొస్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యి రావాలండి. మా వాళ్ళు కూడా నిద్రలేసారు. చేతులు తడిగా ఉంటే జడ వేయటం కష్టంగా ఉంటుందని ఇప్పుడు ఒకేసారి జడ వేసేస్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు నేను లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టాలి. అందుకే తొందరగా పని కానివ్వాలి. ఇంకిప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ముందుగా దేవుని గదిలోకి వెళ్ళి నిన్న పెట్టిన దేవుడి పువ్వులు అయన్నీ ఉన్నాయి. అవి క్లీన్ చేసి పూజ చేయడానికి రెడీ చేసుకుంటున్నా. పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ధూపం వేస్తున్నానండి. ఈరోజు శుక్రవారం కదా! ఎక్కువ శుక్రవారం, శనివారం ధూపం అయితే ఇంట్లో వేస్తాను. నేను పూజ కంప్లీట్ చేసుకునేలోపు ఇక్కడ అన్నం ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా ఉడికిందండి. సాంబార్ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నా. నాకు ఈ 4 పొయ్యిలున్న స్టవ్ తీసుకోవటం చాలా ప్లస్ అయిందండి. ఈజీ అయిపోతది వంట చేయటం గూడా. 4 పక్కల 4 రకాలు వాడేస్తా. చపాతీలోకి ఉల్లిపాయ కారం చేస్తున్నానండి. ఎక్కువగా చపాతీలోకి కోడిగుడ్డు పొరుటు కానీ, ఇలా ఉల్లిపాయ కారం గానీ చేస్తాను. మా వాళ్ళకి ఇది కొంచెం అలవాటే తింటారు. ఒకేసారి అందరికీ చపాతీలు కాల్చేశానండి. నేను చపాతీ కాల్చేటప్పుడు, వీడియో తీసేటప్పుడేమో చపాతీ పొంగట్లేదు. తర్వాత పొంగుతుంది. అప్పుడేమో వీడియో తీయటం లేదు. పనిలో పని చపాతీలన్నీ చేసి పెట్టాననుకోండి, మా వారికి, నాకు ఒకేసారి తినటానికి రెడీ అయిపోతది. ఇంక ఇక్కడంతా కొంచెం చపాతీ పిండి పడి ఇదంతా చికాకుగా ఉంటది. అందుకే నేను ఒకేసారి చేస్తా. ఒకేసారి క్లీన్ చేసేయొచ్చని. కొన్ని అంట్లు పడ్డాయి కదండీ! అవి గూడా తోమేస్తున్నా. వంట చేసేటప్పుడు కూడా వంటగది నీట్‌గా పెట్టుకోవాలి. మాకు గిన్నె స్టాండ్ పెట్టడానికి కొంచెం ఫ్రీగా లేదండి. మళ్ళీ ఇక్కడే పెట్టేసి అంట్లు కడిగాననుకోండి, స్టవ్ అంతా తడిసిపోయిద్ది. అందుకే ఇటు పక్క పెట్టేశాను. మళ్ళీ నేనేంటంటే ఎప్పటికప్పుడు అంట్లు తోముతా ఉంటాను. ఇప్పుడు చపాతీలు చేసేటప్పుడు ఈ ప్లేస్ వాడుకోవాల్సొచ్చింది గదా! మరి ఇక్కడ గిన్నె స్టాండ్ పెట్టాననుకో కొంచెం కష్టమైతది. అందుకనే నేను కడిగేసిన అంట్ల వరకు పెట్టి మళ్ళీ గిన్నె స్టాండ్‌లో వేసేస్తున్నా. ఇంక మా వాళ్ళకి బాటిల్స్ రెడీ చేసి పెట్టాను. పాపం ఎప్పుడు ఎక్కువ అక్షయ పట్టిద్దిలెండి. ఇంకెలాగో ఖాళీగానే ఉన్నాను కాబట్టి నేను వాటర్ నింపేశాను. ఇంక రైస్ చల్లారిద్దని బాక్స్‌లోకి తీసి పెట్టానండి. పప్పుచారు తాలింపెయ్యాలని ఆయిల్ కాగనిస్తున్నాను. ఎలాగో ఆయిల్ కాగింది కాబట్టి ఒకేసారి మా వాళ్ళకి లంచ్ బాక్స్‌లోకి వడియాలైతే ఏపుతున్నాను. ఇంకా అదే ఆయిల్‌లోకి తాలింపు గింజలు వేసేసాను పప్పుచారు తాలింపు పెడదామని. మా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నా. ఆద్యకి చపాతీలు పీసెస్ చేసి పెడతాను. అక్షయ్‌కేమో డైరెక్ట్‌గానే పెట్టేస్తాను. తాలింపు కాగిందండి. పప్పుచారులోకి వేసేసాను. అన్నము బాగా కలిపేసేసి పప్పుచారు పోసామనుకోండి, అన్నం పీల్చేసిద్ది. అదే మామూలుగా అన్నం రైస్ అలా జస్ట్ అలా ఏసి, దానిపైన పప్పుచారు ఎక్కువగా ఏసి కలపకుండా పెడితే ఇంక అలాగే ఉంటది. ఇంకెవరి బాక్సులు వాళ్ళకిచ్చేసానండి. ఇప్పుడే మా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారులే అని నేను కూర్చున్నాననుకోండి, చిన్న చిన్న పనులున్నాయి అవి ఆగిపోతాయి. అందుకే ఈ గ్యాప్‌లో గనక ఫోను పట్టుకున్నా ఆ పనులు ఆగిపోతాయి. బ్రేక్‌ఫాస్ట్ కూడా చెయ్యను. ముందు ఈ పనులు చేశాకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తా. అదేంటో మీరు గూడా చూడండి. నిద్ర లేచి రావటమే గానీ, ఒక్కరోజు కూడా బెడ్‌షీట్ మడతీసి పెట్టడండి మా ఆయన. సెల్ఫ్‌లో బట్టలు తీసుకోవటం గూడా రాదు. లాగేస్తా ఉంటాడు. ఇంక టవల్ పరిస్థితయితే ఇప్పుడని నాకు చైర్‌లో ఏశారు. ఎప్పుడు మంచాల మీదే ఉంటది. చెప్పి నా నోరు పోవటమే కానీ, ఒక్కళ్ళు సరిగ్గా ఆరేయరు. ఎక్కడివక్కడ సర్దేసి లైట్సు, ఫ్యాన్స్ ఆపేస్తాను. ఇప్పుడంటే చలికాలం కాబట్టి ఫ్యాన్లు తిరగటం లేదు గానీ, లేకపోతే ఫ్యాన్లు కూడా అలాగే ఏసేసి ఎళ్ళిపోతాను. నేనొచ్చి ఆఫ్ చేయాలి. ఇంక ఈ గదిలో విండో ఓపెన్ చేసి పెట్టేస్తానండి. గదుల్లోకి కొంచెం బయట గాలి గూడా రావాలి. మిగతా గదులు క్లీన్ అయిపోయినాయి గానీ, ఇంకిప్పుడు వంటగదిలోకొచ్చాను. పప్పుచారుని వేరే గిన్నెలోకి తీసేస్తున్నానండి. ఇంకెలాగో గిన్నెలయినయి. దాంతో పాటు ఈ కుక్కర్‌ని గూడా కడిగేద్దామని. ఇంక అంట్లు తోమటం అయిపోయాక కిచెన్ కౌంటర్‌ని క్లీన్ చేసేస్తా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేస్తాను. ఒక్కోసారి కడిగేస్తాను. లేకపోతే ఇలా స్పాంజ్ పెట్టే తుడిచేస్తా. ఈరోజు నీట్‌గానే ఉంది. తాలింపు వేసిన దగ్గర అక్కడ వరకే కొంచెం ఆయిల్ చుక్కలు పడ్డాయి కాబట్టి ఇదంతా నీట్‌గానే ఉంది కాబట్టి, స్పాంజ్ పెట్టి తుడిచేసి పొయ్యి దగ్గర మాత్రం కొంచెం కడిగేస్తున్నా. ఇలా పనిలో పని ఒకేసారి చేసుకుంటేనే మళ్ళీ పనులు చేయబుద్దిద్దండి. కూర్చున్నామంటే మళ్ళీ పని చేయబుద్ది కాదు. అందుకే నేను కిచెన్ కౌంటర్ కడిగిన తర్వాత అంటే అదే నీట్‌గా పెట్టుకున్న తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ చేసి ప్రశాంతంగా కూర్చోగలుగుతా. ఇందాక మీకొక విషయం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. అదేనండి వీడియో స్టార్టింగ్‌లో పైకెక్కాను కదా! ఇదిగోండి చూస్తున్నారు గదా! అడ్జస్ట్ ఫ్యాన్‌కి గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌లో నుండి బల్లులు కానీ, బొద్దింకలు గానీ, దోమలు గానీ వస్తాయనేసి ఇదేంటో చెప్పడం రాట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటది. దీనితోటి ఇక్కడ కవర్ చేసేస్తా. నాకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని తీస్తాను. పనంతా అయిపోయాక మళ్ళీ ఇలా పెట్టేస్తాను. మీరు మాత్రం ఇలాంటివి చేయకండి. నేను కూడా కొన్ని రోజుల వరకే ఏదైనా ఆప్షన్ చూడాలి. బల్లులు ఇవి అలాంటివి రాకుండా. మీకేమైనా ఐడియాస్ ఉంటే గనక నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకిప్పటి నుండి మా వాళ్ళొచ్చేదాకా ఖాళీయేనండి. చిన్న చిన్న పనులుంటాయి. బట్టలు మడతేసుకోవటం, వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవటం ఇంకంతే. ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీ స్మార్ట్ విజయదుర్గ.